వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చేయి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, 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 ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకెక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా. అవును, ఇది పసుపచ్చ చీరే కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా. అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డు అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండిపోయింది, ఒక గ్లాస్ మంచిలు పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాపు వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్.